హలో ఎవ్రీవన్, వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు గోవా. సో ఆల్ ఆఫ్ అ సడన్ బ్లాగ్ ప్లాన్ చేసిన కాబట్టి ఇంట్రడక్షన్ వీడియో ఏం లేదు. అండ్ ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం గోవాకి ఫ్రమ్ బస్. సో మాకు బస్కి ఇక్కడ నుంచి 10:30కి ఉంది, కానీ అది 11కి రీచ్ అవుతుందంట. సో ఇప్పుడు 11కి గచ్చిబౌలిలో బస్ నుంచి స్టార్ట్ అయిపోయి రేపు మార్నింగ్ యాక్చువల్లీ 2 o'clockకి దిగాలి. సో చూడాలి, ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. స్టో అండ్ హాల్ అసలు ఏం తెలీదు ఎలా ఉంటుంది ఏంటి అని కూడా. Finally, we have reached the hotel after 21 hours of journey. And నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అస్సలు బస్సెస్ బుక్ చేసుకోకండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఫ్లైట్సే బుక్ చేసుకొని రండి. ఒక 1000 ఎక్స్ట్రా అయినా పర్లేదు. 20 hours జర్నీ చాలా హారిబుల్ ఉండే, కానీ ఫైనల్లీ రూమ్ అయితే మంచిగా దొరికింది. మేము ముగ్గురం ఉన్నాం. సో మాకు 3000కి ఒక రూమ్ వచ్చేసింది. ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు, ఒకటి ఫుల్ బెడ్ ఇచ్చేసారు. అంతా చాలా బాగా ఇచ్చాడు. అంటే కాఫీ పెట్టుకోవడానికి అండ్ ఫ్రిడ్జ్. ఎలాగో వచ్చేసరికి 7 అయిపోయింది. సో ఈ రోజు అంతా వేస్ట్ చేయలేం కాబట్టి, ఎందుకంటే ఆ బస్ లేట్ వల్ల మాది అంతా వేస్ట్ అయింది కాబట్టి ఈరోజు కెసినో చూసుకుందామని అనుకుంటున్నాం. బిగ్ డాడీ కెసినోకి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 3500 ఉంది. 1000 రూపీస్ ఓచర్ ఇస్తాడంట ఏదైనా గేమ్స్ ఇట్లా ఆడుకోవడానికి. మిగతా అంతా అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఐ షో యూ గైస్ హౌ ఇట్స్ గోనా లుక్. ఉన్న ఇంగ్రీడియంట్స్ మా ఫ్రెండ్ ఒక మంచి కాఫీ పెట్టించిండు. సో టేస్ట్ చేయాలి ఎట్లుంటుందో తెలియదు. దేవుడు ఈరోజుకి థ్యాంక్ యూ అనిల్ కుమార్ నేదును. ఇది హలో గైస్, యాక్చువల్లీ వచ్చేసరికి 7 అయిపోయింది. సో కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని మొత్తం పీస్ఫుల్గా కూర్చుని ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఈరోజు ఎలాగో డే అంతా వేస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ కెసినోకి ఇంకో డే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కెసినోకి వెళ్దామని అనుకున్నాం. ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నా. సో మరి కెసినోకి వెళ్ళాలని మేము ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఒక డ్రెస్ తెచ్చుకున్నా. లెట్ మీ షో యూ దాట్. And look at the room. It's so good. It's so good. Trust me. So, ఇది వచ్చేసి మీకు అది కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, కొంచెం లెదర్ లాగా వస్తుంది. సో ఈ ప్యాంట్ నేను ఐ థింక్ 199కో 299కో ఫర్ ఎవర్ది మొన్న సేల్ నడిచేది కదా, అందులో తీసుకున్నాను. 299 or 199, ఐ డోంట్ రిమెంబర్. సో దాని మీదకి మ్యాచ్ అయ్యే అవుట్ఫిట్ అంటే టాప్ ఏంటి అని వెతుకుతుంటే ఐ ఫౌండ్ సంథింగ్ ఇన్ న్యూమీ. ఇదేం ఆఫర్లో రాలేదు, కానీ నాకు నచ్చింది. మరి ఆ ప్యాంట్ని ఏదో ఒకలా కవర్ చేయాలి కదా, అందుకే దీన్ని తెచ్చుకున్నాను. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ న్యూమీ. ఇది చాలా ఎక్కువే పడింది కాస్ట్, బట్ ఐ లైక్ దట్. అది వేసుకుంటే ఎలా ఉంటుంది రెండింటి కాంబినేషన్ నాకు తెలియదు, ట్రై చేయలేదు, కానీ ఐ లైక్ దట్. అండ్ ఇది యాక్చువల్లీ 2-piece సెట్ టాప్. సో కంప్లీట్గా 3 pieces వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఇది యాక్చువల్లీ 3-piece సెట్ అనమాట. చూద్దాం, వేసుకుందాం ఎలా ఉంటుందో. గోవాలో ఏంటి ఇంత ఫుల్ డ్రెస్సెస్ వేసుకుంటుంది అనుకుంటున్నారా? బీచెస్లో బయటికి వెళ్ళినప్పుడు ఎట్లాగో ఫుల్ వేసుకోలేము కదా, అందుకే కనీసం కెసినో కన్నా ఒక ఫుల్ డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. లెట్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ నేనే పెద్దగా కొనుక్కోలేదు, జస్ట్ ఉన్న వాటిలోనే దీనికి మ్యాచ్ అయ్యేది పెట్టేసుకుందాం అని చెప్పేసి మొత్తం ఇయర్ రింగ్స్ బాక్స్ అంతా తెచ్చేసుకున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రెడీ అయిన తర్వాత చూపిస్తా. సో దిస్ ఇస్ ద ప్యాంట్, దిస్ ఇస్ ద టాప్. చాలా బాగుంది కదా, ఇట్ లుక్స్ సో గుడ్. సారీ గైస్, నేను ఇక్కడ ఒకదాన్ని ఉన్న వల్ల మీకు ఫుల్ వీడియో చూపించలేకపోతున్నాము. బట్ దిస్ ఈస్ హౌ ది డ్రెస్ ఇస్. ఇస్n't this pretty? I liked it. Okay, see you. టవల్ తీశారు కనిపిస్తుంది. తిప్పాను. సో గైస్ రెడీ అయిపోయినాం. 1 hour ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే వచ్చి రెడీ అయిపోయారు. ఇప్పుడు మేము కెసినోకి వెళ్తున్నాం. దేనికి అవన్నీ అడగలే. ఏ కెసినోకి? డెల్టన్ రాయల్కి వెళ్తున్నాం. బికాస్ బిగ్ డాడీ ఆక్యుపైడ్ అంట, ఆ గ్యాప్లో అదే చేసి వచ్చారంట, బట్ నాకు నమ్మకం లేదు. సో వీఆర్ హెడింగ్ టు డెల్టన్ కెసినో. రాయల్ కెసినో. సో ఇది మెజెస్టిక్ రైడ్ కెసినో, కానీ ఇది ఎంట్రెన్స్ ఇంకెక్కడో ఉందంట. మేము అక్కడికి అక్కడెక్కడికో వెళ్తున్నాం. సో మేము వచ్చేసి డెల్టన్ కెసినోలో బుక్ చేసుకున్నాము. మాకు టికెట్ ప్రైస్ 3150 పడింది. ఏదో డిస్కౌంట్ రిఫర్ కోడ్ ఇచ్చారు ముందు, సో అది అప్లై చేస్తే దాని తర్వాత ఒక 1000 ఎక్స్ట్రా పెట్టి ఆ కాయిన్స్ తీసుకున్నాం. గేమ్స్ ఆడాలంటారా అని చెప్పి చూద్దాం. దాంట్లో అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ డీజే లైవ్ వీకెండ్ కాబట్టి లైవ్ ఎఫెక్ట్ ఉంది అంట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, చూద్దాం.
ఫుడ్ వచ్చి యావరేజ్గానే ఉండింది, కానీ అన్లిమిటెడ్ డ్రింక్స్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ ఒక ఫ్లోర్లో ఉంది, గేమ్స్ ఒక ఫ్లోర్లో ఉంది. గేమ్స్లో కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు. నేనైతే 1000 రూపీస్ కాయిన్స్ 12,000 గెలుచుకున్నా. అట్లనే అందరూ పెట్టకండి, ఇట్స్ రిస్కీ టు. That's all guys. See you tomorrow in day 2. Thanks for watching this vlog.